మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. చాలా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. ఇక్కడ కదా అనే మాటకి అర్థం కదా అని కాదు, కానీ ఇక్కడ కదా అనే మాటకు అర్థం ఏంటి అని చెప్పనంటే, మనందరికీ తెలుసు కదా. ఏమి తెలుసు మనందరికి కూడా? జగమెరిగిన సత్యం ఏంటి అంటే, ఒక కుమారుడు ఉన్నప్పుడు ఆ కుమారుడు తల్లిదండ్రుల్ని ఘనపరచాలి. అది దాని యొక్క ఉద్దేశం. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో కూడా మొదట ఆజ్ఞలు దేవుని పట్ల మన వైఖరి ఎలాగుండాలో తెలియపరిస్తే, కిందున్న ఆజ్ఞలు మన సహోదరులతో లేదా మన పొరుగువారితో ఎలా ఉండాలని దాని గురించి ఉంది. ఈ రెండిటికి మధ్యలో ఒక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. ఇంకా బయట ఉన్నట్టున్నారు. బయట ఉన్నవాళ్ళు దయచేసి లోపలికి రమ్మని చెప్పండి, బయట ఎవరైనా కనుక ఉన్నట్లయితే. కాబట్టి ఘనపరచును కదా. దేవుడు ముందుగానే తెలియపరిచాడు, నీ తల్లిదండ్రులను నువ్వేం చేయాలి? సన్మానించాలి అని చెప్పనంటే ఘనపరచాలి అని చెప్పని అర్థం. అలా ఘనపరిచినట్లయితే దానికి కాన్సిక్వెన్స్ లేదా దానికి ప్రతిఫలం కూడా ఉంది. ఏమిటా ప్రతిఫలము అంటే దీర్ఘాయుషు. ఎవరైతే తల్లిదండ్రుల్ని ఘనపరుస్తారో వారిని దేవుడు దీర్ఘాయుషుతో ఆశీర్వదిస్తున్నాడు, దీర్ఘాయుషుతో తృప్తిపరుస్తున్నాడు. అది దేవుడు తన ఆజ్ఞకు మరి మనం లోబట్టడం ద్వారా, విధేయత చూపించడం ద్వారా మనకిచ్చే ప్రతిఫలం. ప్రియ సహోదరి, తల్లిదండ్రుల్ని ఘనపరచడం చేతగానప్పుడు దేవుణ్ణి మాత్రం ఒక వ్యక్తి ఎలా ఘనపరచగలడు? ఘనపరచడం అంటే ఏమిటండి? నలుగురిలో పొగట్టమనా? అమ్మ పాట నాన్న పాట రాసి పాడటమనా? అంటే ప్రపంచం అలా అనుకుంటుంది. ఘనపరచడము అని చెప్పనంటే తల్లిదండ్రుల మీద పాట రాయడము, లేకపోతే తల్లిదండ్రులకి పాటలు పాడటము, లేకపోతే తల్లిదండ్రులకి విషెస్ చెప్పడము, లేకపోతే అందరి ముందు శాలువా కప్పడము. ఘనపరచడము ఇది అని చెప్పేసి లోకం అనుకుంటుంది. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. దేవుని ఉద్దేశం కూడా అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అమ్మ చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. హల్లెలూయా. పిల్లలారా, దేవుడు చెబుతున్నాడు నీ తల్లిదండ్రుల్ని ఘనపరచాలి అని చెప్పనంటే, పిల్లలారా మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా వ్యవహరించాలి? అన్ని విషయముల్లో కూడా వాళ్ళకి ఏమని ఉండండి, అక్కడ మాట వినుడి. అన్ని విషయాల్లో కూడా మీ తల్లిదండ్రుల మాట వినుడి. ముఖ్యంగా ఇది ఎవరిని ఉద్దేశించి రాయబడింది అని చెప్పనంటే, దేవుని ఎరిగిన కుటుంబాలను గురించి రాయబడిన మాటలు ఇవి. ఎందుకంటే కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక ఇది. దేవుని ఎరగని అన్యులకు రాసిన పత్రిక కాదు. కొలస్సీ సంఘంలో ఉండే పిల్లలు,
ఆ పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన విధానం అన్ని విషయముల్లో. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు ఆ పిల్లలకి మేలైన మాటలు చెబుతారు గనక, దేవుని మాటలు చెబుతారు గనక, దేవుని మార్గాన్ని గురించి చెబుతారు గనక, దేవుని చిత్తాన్ని గురించి చెబుతారు గనక, ఆ పిల్లలతో చెప్పిన మాట అన్ని విషయాల్లో కూడా మీ తల్లిదండ్రుల మాట వినుడి అనే మాట రాయబడింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈ మాట రాసినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి తల్లిదండ్రులు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? నేను చెప్పేది, నా పిల్లలకు నేను చెప్పేది వాక్యానుసారమైందేనా? నా పిల్లలకు నేను చూపించేది వాక్యానుసారమైందేనా? చూపించేదంటే టీవీల్లోనూ అనుకుంటున్నారేమో, కాదు. చూపించేది అని చెప్పానంటే మన జీవితం ద్వారా చూపించేది. మనం చెప్పడం ఒక వంతు అయితే మనం చూపించేది చాలా ఎక్కువ మాట్లాడుతుంది. తల్లిదండ్రుల్ని సన్మానించండి అని నేను చెప్పొచ్చు. అలా చెప్పి నేను మా అమ్మగారితోనో మా నాన్నగారితోనో ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలా మాట్లాడుతాను అనుకోండి, వీడు కూడా ఆ తర్వాత వాళ్ళకి ఏమని చెప్తాడంటే తల్లిదండ్రుల్ని సన్మానించండి అని నోటితో చెప్తాడు అందరికీ, కానీ అమ్మతో మాట్లాడేటప్పుడు, నాన్నతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏమాత్రం గౌరవ మర్యాద లేకుండా మాట్లాడతాడు. గమనిస్తున్నారా అండి? నీ తల్లితో మాట్లాడే పద్ధతి ఒకటి ఉంది, మరి అది ప్రేమ అనుకుంటారో నాకు తెలియదు. అదేం దౌర్భాగ్యమైన ప్రేమ నాకు అర్థం కాదు. గౌరవం ఇవ్వని ప్రేమ అదేం ప్రేమ? తల్లితో మాట్లాడటం చేత కాదు చాలామందికి ఈ రోజుకి కూడా. తండ్రిని ఎలా సంబోధించాలో తెలియదు ఈ రోజుకి కూడా. హలో మాస్టారు, తల్లిదండ్రులతో మాట్లాడేది, తండ్రితో మాట్లాడేది. అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. రెండవది, కొంతమంది తండ్రులు కూడా అలాగే ఉన్నారు, తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు. పిల్లలతో ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుగా మాట్లాడటం, పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియకుండా మాట్లాడటం, సెటైర్లు వేయటం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, పిల్లల గౌరవం ఇచ్చేటట్లుగా తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రుల మాట తీరు, తల్లిదండ్రుల విధానం ఉండాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించే విధంగా ఉండాలి. రెండు ఉన్నాయి, రెండు పక్కలా ఉన్నాయి. నీ పిల్లలకి నువ్వేం చూపిస్తున్నావు, నీ పిల్లలు నీ జీవితంలో ఏం చూస్తున్నారు నేర్చుకోవడానికి. నీ పిల్లలకు నువ్వేం చూపిస్తున్నావు? యాక్చువల్గా ఉదయం ఇచ్చిన ఫస్ట్ మెసేజ్ కూడా చూడండి మీరు, దాని కంటిన్యూయేషన్ యాక్చువల్గా ఇది. పిల్లలకి మనం ఏం చూపిస్తున్నాం? పిల్లలు నేర్చుకోవడానికి, వాళ్ళ భవిష్యత్తుకి అవసరమైంది, వాళ్ళు జీవించడానికి అవసరమైంది, వాళ్ళు నేర్చుకోవడానికి అవసరమైంది ఏం చూపిస్తున్నాం మనం? దాని ప్రకారమే పిల్లల ప్రవర్తన, పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ తల్లితో నువ్వు ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు, రేపు పొద్దున నీ కొడుకు కూడా నీ తల్లితో అలాగే మాట్లాడతాడు. నీ తండ్రితో ఈరోజు ఎలా మాట్లాడుతున్నావు, రేపు పొద్దున నీతో కూడా అలాగే మాట్లాడతాడు. అప్పుడు అడగగలిగే నైతిక హక్కు ఉంటుందా? ఏ తల్లిదండ్రులకైనా సరే ఎందుకు ఇలా మాట్లాడతావు అని అడగగలిగే హక్కు ఉంటుందా? అడగలేవు. ఎందుకంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు గనక, నువ్వు ఇలాగే మాట్లాడుతూ వచ్చావు గనక, నీకు వయసు ఉంది, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు. వాడు ఏమైనా మాట్లాడితే నువ్వు తిడతావు, కొడతావు అవసరమైతే. కానీ రేపు ఒకానొక రోజు వస్తుంది, వాడు బలవంతుడిగా మారుతాడు. ఆ రోజు నీ నోరు మూయించి కూర్చోబెడతాడు. అప్పుడేం మాట్లాడతావు? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, గౌరవం నిలబెట్టుకోవడం ముందు తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడి ఉంది. అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినమని వాక్యం చెబుతుంది అని చెప్పనంటే, ఆ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలో, ఆ తల్లిదండ్రులు ఎలాంటి మాదిరి చూపించాలో, ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ఆ బిడ్డలకి ఒక వర్తమానాన్ని అందించాలో వాక్యము తెలియపరుస్తుంది. కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా అని వాక్యం రాయబడి ఉంది. కానీ ఆ తండ్రి చేయవలసిందేంటో కూడా వాక్యం రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం తీయండి, ఏమని రాయబడి ఉందో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే తల్లిదండ్రులకి చెబుతున్న మాట ఇది చూడండి.
తల్లిదండ్రులకు చెప్తున్నమాట. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం. దానికన్నా 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది తల్లిదండ్రులకి ఘనత రావాలి అని చెప్పనంటే, ఆ ఘనత వచ్చే ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రులు ముందు దేవునితో నడుచుకోవాల్సిన విధానం, తల్లిదండ్రులు దేవుని పట్ల చూపించాల్సిన వైఖరి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనందరికీ పరమ తండ్రి ఉన్నాడు. ఎవరైనా దేవుడు. ఆయన మనకు దేవుడు, ఆయనే మనకు తండ్రి. ఆయన చెప్పిన మాట మీరు ఎలాగుండాలి, దేవునితో మీరు ఎలా ఉండాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుణ్ణి ప్రేమించటం నీ పిల్లలు చూడాలి. నీ నడవడికలో దేవుని ప్రేమ కనపడాలి. నీ మాటల్లో దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలియాలి. నువ్వు తీసుకునే నిర్ణయాల్లో దేవుని ప్రేమ కనపడాలి. నువ్వు జీవించే జీవితంలో దేవుని ప్రేమ కనపడాలి. దేవునికి నువ్వు ఎలాంటి విలువిస్తున్నావు అనేది నీ బిడ్డలకి స్పష్టంగా అర్థం కావాలి. అదే మెసేజ్ నీ బిడ్డలకు ఒక వర్తమానం. అది చిన్నప్పటి నుంచి మాకు ఒక వర్తమానం ఇచ్చారు మా నాన్నగారు. ఏంటి ఆ వర్తమానం అంటే, ఆదివారం ఎన్ని పనులున్నా సరే, ఎంత డబ్బు వచ్చే ఇన్విజిలేషన్ అయినా సరే వెళ్ళేవాళ్ళు కాదు. మేము అడిగేవాళ్ళం, ఏంటి నాన్నగారు ఆదివారం వెళ్ళట్లేదు అని చెప్పానంటే, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా అని చెప్పినని ఆ ఇన్విజిలేషన్కి వెళ్ళరు. అది ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఆదివారం అంటే నో, అంతే, ఇంకంతే. అదొక మెసేజ్ మా మైండ్లో పడిపోయింది. నాకు ఈరోజు కూడా గుర్తుంది. మా నాన్నగారు స్నానం చేయగానే వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బయటకడికి వెళ్ళాలంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ నోటితో మాకు చెప్పలా, ఇవన్నీ కూడా మా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. చూసాం మేము. మాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ విధంగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మాకు అందించిన వర్తమానాలు. ఇవన్నీ కూడా నోటితో చెప్పిన వర్తమానాలు కాదు. ఇవన్నీ కూడా పొరుగు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, పొరుగు వాళ్ళని గురించి ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా జీవించి చూపించిన విషయాలు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హల్లెలూయా. మా అమ్మగారు మా నాన్నగారిని గౌరవించిన, మా అమ్మగారు మమ్మల్ని మా నాన్నగారిని గౌరవించమని చెప్పిన దానికి అలాంటి గౌరవంగా ఉండడానికి గల కారణం ఆయన క్యారెక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. అంత స్థాయి కొడుకుని నేను ఇప్పటికి కూడా కాదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే అంత ఉన్నతమైన క్యారెక్టర్ అయింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ బిడ్డలు గౌరవించే స్థాయిలో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలు గౌరవించే స్థాయిలో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలు ఘనపరిచే స్థాయిలో నువ్వు ఉన్నావా? నీ బిడ్డలు నిన్ను సన్మానించే స్థాయిలో నువ్వు ఉన్నావా? అలా ఉండడానికి నువ్వేం చేసావు, ఏం చేస్తున్నావు? వాక్యంలో రాయబడిన మాట, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పిన వాక్యం రాయబడి ఉందంటే, స్పష్టంగా నీ జీవితంలో దేవుని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో నీ ఇంట్లో వాళ్ళందరూ చూడగలగాలి. అంటే పాటలు పాడటం ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. పాటలు పాడటం ప్రార్థన చేయమని కాదు దాని అర్థం ఏంటి అని చెప్పనంటే, దేవునికి, దేవుని వాక్యానికి, వాక్యపు విలువలకి నువ్వు ఇచ్చే విలువేంటి ఇంట్లో. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. మా నాన్నగారు కాలేజ్కి వెళ్ళిపోయేవాళ్ళు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరు మేనేజ్ చేస్తారు ఇంట్లో? మా అమ్మగారు మేనేజ్ చేస్తారు. మా అమ్మగారు దేన్ని బట్టి మేనేజ్ చేస్తారు? ఏంటి విలువలు ఏంటి ఇంట్లో పిల్లలకి చెప్పడానికి? విలువలు ఏంటి అంటే వాక్యమే విలువలు. ఈరోజు మన కుటుంబాల్లో ఈ విలువలు కనిపించాలి. నాకు తెలుసు మా అమ్మగారు వాళ్ళ పేరెంట్స్ని ఎలా చూశారు.
మా కళ్ళ ముందు ఇవన్నీ కూడా చూపించి కళ్ళ ముందు కనపడుతున్నవి. ఎంత కష్టపడి పని చేసేవాళ్ళు ఈరోజు చేస్తున్నారండి. తల్లులు పిల్లలకు చేస్తున్నారా, పిల్లలు తల్లులకు చేస్తున్నారు, తల్లిదండ్రులకు చేస్తున్నారు. రివర్స్ ఏమో చాలా చోట్ల. తల్లిదండ్రులు పిల్లలకు చేస్తున్నారా, పిల్లలు తల్లిదండ్రులకు చేస్తున్నారా? తల్లిదండ్రులు పిల్లలకు చేస్తున్నారు చాలా చోట్ల. ఏంటి మనం ఇచ్చే ఘనత? ఏంటి మనం ఇచ్చే ఘనత? ఏంటి మనం ఇచ్చే సన్మానం? పెళ్ళి కాకముందు తల్లిదండ్రులే చేయాలి, పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులే చేయాలి, పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులే చేయాలి. ఎంతకాలం తల్లిదండ్రులే చేయాలి? ఎంతకాలం తల్లిదండ్రులే చేయాలి? ఈరోజు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, మా ముగ్గురు పిల్లలు పోటీ పడతారు మా నాన్నగారిని ఎవరి దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి. ఇంకా మా ఇంట్లో అన్న విజయవాడలో అన్న సరే నాన్నగారు అటు ఇటు తిరుగుతారేమో, కానీ బెంగళూరు వెళ్తే అవకాశం కూడా ఉండదు. అంత బాగా చూస్తారు మా అక్క కానీ మా తమ్ముడు కానీ. నేను గర్వంగా చెప్తున్నాను ఆ విషయంలో. ప్రియ సహోదరి, ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల్ని కాలు కదపకుండా చూసుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు పిల్లలు అలాంటి వాళ్ళు? ప్రియ సహోదరి, తల్లిదండ్రుల్ని ఘనపరచటం, ఘనతకు తగినట్లుగా ప్రవర్తించడం తల్లిదండ్రుల వంతు అయితే, బిడ్డలుగా తల్లిదండ్రుల పట్ల వ్యవహరించాల్సిన విధానం. ఒకానొక వయసు వచ్చింది, నువ్వు సంపాదించే వయసులో ఉన్నావు. నువ్వు నీ తల్లిదండ్రులకి నువ్వు చేసి పెట్టాలి. అది నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ. అది నీ తల్లిదండ్రులకి చేసి పెట్టడం నీ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఎన్ని చోట్లండి ఇవి. ఒక 15 సంవత్సరాల క్రితం ఓల్డేజ్ హోమ్స్కి పెద్ద డిమాండ్ లేదు. ఓల్డేజ్ హోమ్సా అనేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడేంటంటే ఓల్డేజ్ హోమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి? ఏమైనా మామూలు వాళ్ళు ఉంటున్నారు ఓల్డేజ్ హోమ్స్లో? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు, నెలకి 50,000, 60,000, 70,000, ₹1,00,000 పైన పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు తెలుసా? ఓల్డేజ్ హోమ్స్లో ఉంటున్నారు. ఎందు గురించి? అమ్మగారికి కుదరదు, అయ్యగారికి కుదరదు. ఏదన్నా అయితే అప్పుడు కాల్ చేస్తారంట వీళ్ళు. ఏమైతే పోతే కాల్ చేస్తారు వీళ్ళు. అప్పుడు వచ్చి మిగతా కార్యక్రమం సంతోషంగా చేసేస్తారు. దేవుని ఎరగని కుటుంబాలు ఒక లెక్క, కానీ దేవుణ్ణి ఎరిగిన కుటుంబాల పరిస్థితి ఏంటి? ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రులకు సుఖం ఉందా నీ వల్ల? నీ తల్లిదండ్రులకి సుఖం ఉందా నీ వల్ల? నీ నోటి మాటల వల్ల నీ తల్లిదండ్రులకి సుఖం ఉందా? కొంతమంది తల్లిదండ్రులు అయితే సిగ్గుపడుతూ ఉంటారు ఆ పిల్లలు మాట్లాడే విధానానికి. ఒక పెద్ద ఆవిడ 60 సంవత్సరాల పైన ఉంటాయి. నేను అక్కడే ఉన్నాను, మాట్లాడుతున్నాను. కూతురు పక్కనే ఉంది, నేను అక్కడే ఉన్నాను. నోరు ముయ్యవే అంది. ఆ తల్లి సిగ్గుపడి తలదించుకుంది. అలాంటి పిల్లలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అలాంటి పిల్లలు వాళ్ళకి ఏదైనా కొనిపెడితే ఎంత, కొనిపెట్టకపోతే ఎంత? ప్రియ సహోదరి, ముందు నీ నోటి మాట సరిగ్గా ఉండని. నీ తల్లిదండ్రులతో మాట్లాడే ముందు, పెట్టేదానికన్నా ముందు మాట్లాడే పద్ధతి సరిగ్గా ఉంటే తర్వాత పెట్టవచ్చు. అది కూడా చేత కాదు చాలామందికి. మాట్లాడటం, గౌరవంగా మాట్లాడటం కూడా చేత కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? దేవుని ఎరగని వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది, దేవుని ఎరిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు రక్షించబడ్డావనే దానికి నిదర్శనం ఏంటి? నీ తల్లిదండ్రుల పట్లే నీ నోరు సరిగ్గా లేకపోతే ఇంకెవరి పట్ల నీ నోరు సరిగ్గా ఉంటుందా? నీ తల్లిదండ్రులతోనే నీ వ్యవహార శైలి ఈ విధంగా ఉంటే రేపొద్దున నీ భార్య పరిస్థితి ఏంటి, లేకపోతే నీ భర్త పరిస్థితి ఏంటి, లేకపోతే నీ బంధువుల పరిస్థితి ఏంటి? వాళ్ళతో కూడా నువ్వు అలాగే మాట్లాడతావు. గౌరవించడం నేర్చుకునేది ముందు ఎక్కడ? తల్లిదండ్రుల దగ్గర. ప్రియ సహోదరి, గౌరవించడం అనేది మొదలయ్యేదే తల్లిదండ్రుల దగ్గర.
నీ తల్లిని నీ తండ్రిని సొంత వారిలా కాకుండా పరాయి వ్యక్తిలాగా నువ్వు చూసే పరిస్థితికి దిగజారిపోతున్నావు అని చెప్పనంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉందా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? అందుకనే ఈ హ్యాపీ ఫాదర్స్ డేలు, హ్యాపీ మదర్స్ డేలు నాకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. చాలాసార్లు నేను మా నాన్నగారికి కూడా చెప్పను నేను ఆ మాట. ఎందుకు ఇలాంటివి పెడుతున్నారు అని చెప్పానంటే సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. కనీసం ఈ సందర్భంగా అన్నా సరే నేర్చుకుంటారేమో, ఈ సందర్భంగా అన్నా సరే ఆలోచిస్తారేమో, ఈ సందర్భంగా అన్నా సరే సరి చేసుకుంటారేమో అని చెప్పానని ఇలాంటివి హ్యాపీ ఫాదర్స్ డేలు, హ్యాపీ మదర్స్ డేలు లాంటివి పెట్టారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బిడ్డలు వాళ్ళ పట్ల చూపించే విధానాన్ని బట్టి, చూసుకునే విధానాన్ని బట్టి. దేవుని కృప అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలియదు. పెన్షన్ అయితే వస్తుంది చాలా వృద్ధులకు, ముఖ్యంగా ఈ టైంలో గోల్డెన్ పీరియడ్ అనమాట. ఎవరికి? వృద్ధులకి గోల్డెన్ పీరియడ్ నిజంగా. కానీ ఎంతమంది ఆ పెన్షన్ తీసుకొని ఆ తల్లిదండ్రుల్ని బాగా చూస్తున్నారు, ఎంతమంది ఆ పెన్షన్ తీసుకొని కూడా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడని వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఎన్ని చోట్ల ఆ పెన్షన్తో ఇల్లు నడుస్తుందో, పెన్షన్ తీసుకుంటూ కూడా తల్లిదండ్రులకి తిండి సరిగ్గా పెట్టని వాళ్ళు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు అందుకే తెలియపరిచాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. దట్స్ ఇట్. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కావచ్చు, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళన్నా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళని గౌరవించి తీరాల్సిందే. మీకు తెలుసో తెలీదో, నా వైఫ్ కన్నా ముందు నేను చెబుతాను మీ అమ్మగారిని వెళ్ళి కలువు అని చెప్పి. నేనే అంటాను నువ్వు కాల్ చేయముందని చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు మా నాన్నగారితో మేము ఎలా ఉంటామో మాకు తెలుసు. కాబట్టి నేను తనతో అంటాను, మీ అమ్మగారికి కాల్ చేయి, ఎలా ఉన్నారో కనుక్కో, ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కో అని పదే పదే చెప్తాను కాల్ చేసేదాకా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఏంటి? నీ తల్లిదండ్రుల పట్ల నీ వైఖరి ఏంటి? నీ తల్లిదండ్రులు సంతోషపడేలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, లేకపోతే తలదించుకునేలాగా దుఃఖపడేలాగా ప్రవర్తిస్తున్నావా? ముందు మాటతో గౌరవించు. దేంతో? మాటతో గౌరవించు. గౌరవంగా మాట్లాడు. కొంతమంది పెడతారు, వాళ్ళు అనే మాటకి తినేది కూడా బయటకు వచ్చేస్తుంది. పెడతారు, పెట్టని పెడతారు, కానీ పెడతా తిడితే అంతటి దాన్ని పెట్టడం దేని? నువ్వు ఎంతోమంది జాలి కలిగిన వాళ్ళు బయట పెడుతున్నారు, అక్కడ తినటం బెటర్. ఇంకా అరే నువ్వు సొంత కొడుకు కదా, సొంత కూతురు కదా, నీ తండ్రికి నీ తల్లికి ఆహారం పెట్టలేవా? నువ్వు కష్టపడి సంపాదించి తల్లిదండ్రులు చూసుకోలేవా జాగ్రత్తగా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం. అన్నే చూసుకోవాలి అన్న అంటాడు, నేనుగా తమ్ముడే చూసుకోవాలి. వీళ్ళిద్దరు అంటారు, మళ్ళీ తమ్ముడు అంటాడు. ఐడియా వస్తుంది. ఏం ఐడియా? ఆవిడ గారికి ఇచ్చావు కట్నం, ఆవిడని చూసుకోమని. సో ఏంటి? అందరూ వంతులు అన్నమాట. ఆయన గారేమో ఈయన గారి మీద, ఈయన గారేమో ఆవిడ గారి మీద, ఇలా వంతులు తిరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు చూసుకోవాలని? భారం. నీ తల్లిదండ్రులు నీకు భారమా? నీ తల్లి నీకు భారమా? నీ తండ్రి నీకు భారమా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇది నీకు ఎంత శాపమో తెలుసా? ఇది ఎంత శాపమో తెలుసా నీకు? నీ కుటుంబం మీదకి దీవెన రావాలి అని చెప్పనంటే, నీ ఇంటి మీదకి దీవెన రావాలి అని చెప్పనంటే, నీ తల్లిదండ్రుల ముందు గౌరవించు, గౌరవంగా మాట్లాడు, గౌరవంగా ప్రవర్తించు, గౌరవంగా చూసుకోవాలని. ఒకటి మాట అయితే, రెండోది చేసేది క్రియలు. ఏదన్నా చేయమంటే కొంతమంది విసుక్కునే విధానం. ఇవన్నీ కూడా నేను మాట్లాడుతుంది బయట జరుగుతున్న విషయాలే మాట్లాడుతున్నాను మీతో.
ఏదైనా చేసి పెట్టమంటే, ఏదైనా హెల్ప్ చేయమంటే, లేకపోతే ఏదైనా అవసరం ఉంటే ఇక ఇంట్లో దడదడలు దమడమలు, ఇక అన్ని రకాల సౌండ్లు అన్నమాట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రార్థన చేసే ధైర్యం మనకు ఉంటుంది? అసలు ప్రార్థన చేయడానికి అర్హత ఉంటుందా మనకు? అసలు ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రార్థన వింటాడు అసలు దేవుడు? దేవుడు అడిగే మొదటి ప్రశ్న, నీ తల్లినే సరిగ్గా చూడటం నీకు చేత కాదు, నీ తండ్రితో మాట్లాడటం చేత కాదు, నువ్వు ఏమని ప్రార్థన చేస్తావు నాకు అని దేవుడు అడగడా? కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికి ప్రార్థన చేసే ముందు నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం నేర్చుకో. దేవునికి పరిచర్య చేసే ముందు నీ తల్లిదండ్రులకు పరిచయం చేయడం నేర్చుకో. దేవునికి కానుకిచ్చే ముందు నీ తల్లిదండ్రులకి ఏం అవసరం ఉందో తెలుసుకో. నీ తల్లితో నీ తండ్రితో మాట్లాడతావా? అమ్మ ఆరోగ్యం ఎలాగుంది, నాన్న ఆరోగ్యం ఎలాగుంది, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా, ఏం తింటున్నావు తెలుసా నీకు, ఏం తింటున్నారో తెలుసా నీకు, ఏం టాబ్లెట్స్ వేసుకుంటున్నారో తెలుసా నీకు, అసలు టాబ్లెట్స్ అవసరం ఉందో లేదో తెలుసా నీకు, కనుక్కుంటావా? కొంతమంది ఏం కనుక్కుంటారంటే డబ్బు ఏమన్నా వచ్చిందేమో ఇది కనుక్కుంటారు. కొంతమంది ఇన్ఫర్మేషన్స్ అన్నమాట, ఇది కనుక్కుంటారు. ఆ డబ్బు దగ్గర తేడా వస్తే ఇక మామూలుగా ఉండదు అనమాట. ఇక ఆ తల్లికి కానీ తండ్రికి కానీ మూడిందే డబ్బు దగ్గర తేడా వస్తే. ఇంకొంతమంది అయితే కొట్టడానికి కూడా వెనకాడరు. ఆ చేతులు పడిపోవా? తల్లి మీద ఎత్తిన చెయ్యి, తండ్రి మీద ఎత్తిన చెయ్యి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని మాటలు నిరర్ధకం కావు, కాలేవు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పిల్లలారా అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయముల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి. అంటే తల్లిదండ్రులకు విధేయత చూపించమని, తల్లిదండ్రులకి లోబడి ఉండమని, తల్లిదండ్రులని గౌరవించమని, తల్లిదండ్రులని ఘనపరచమని. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులని ఆ విధంగా గౌరవించడం, ఘనపరచడం నేర్చుకుంటావో దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట మోకరించి చేతులు జోడించడం నేర్చుకుంటావు. దేవునితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటావు. దేవునితో ఎలా మాట్లాడితే దేవుడు నీ ప్రార్థన వింటాడో నువ్వు నేర్చుకుంటావు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అప్పుడు వింటాడు దేవుడు నీ ప్రార్థన, అప్పుడు వింటాడు. దేవునికి అనుకూలమైన పని చేసి అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అనుకూలమైన పని చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుణ్ణి సంతోషపరిచేదేంటి? దేవునికి ఆనందం కలిగేదేంటి? యేసుక్రీస్తు ప్రభు సైతం ఒక అద్భుతమైన మాదిరిని చూపించాడు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు చేసిన పని తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంటండి. హల్లెలూయా. తల్లిదండ్రులకు లోబడున్నాడు, తల్లిదండ్రులకి సహాయకుడుగా ఉన్నాడు, తల్లిదండ్రులకి సహకారిగా ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరణం వరకు కూడా తల్లిని అంటిపెట్టుకొని ఉన్నాడు. మరణించేటప్పుడు కూడా ఆ తల్లి బాధ్యత మరొకరికి అప్పగించాడే కానీ దిక్కుమాలిన స్త్రీలాగా, దిక్కులేని స్త్రీలాగా వదిలేసి నీ విశ్వాసాన్ని కాపాడుద్దనే మాటలు మాట్లాడలా. బాధ్యత అప్పచెప్పాడు. తనకిష్టమైన శిష్యుడికి తన తల్లి బాధ్యత అప్పచెప్పి, నా తల్లిని జాగ్రత్తగా చూసుకో, ఈ రోజు నుంచి నువ్వే ఆమె కుమారుడు అని చెప్పానని ఆ కుమారుడికి అప్పచెప్పాడు బాధ్యత, తల్లి బాధ్యత. అంటే ఎంత జాగ్రత్తగా మరియమ్మను ప్రభు చూసుకున్నాడు ఒకసారి ఆలోచించండి. సహోదర, ప్రియ సహోదరి, అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ప్రభు యొక్క ఆయుష్కాలం అయితే 33.5 సంవత్సరాల్లో ప్రభు పరిచర్య చేసింది కేవలం 3.5 సంవత్సరాలే. మరి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో పాటే ఉన్నాడు ఆయన. తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడు ఆయన. ఎక్కడ ఎదురు తిరిగి మాట్లాడటం కానీ, గద్దించి మాట్లాడటం కానీ, హెచ్చరించి మాట్లాడటం కానీ, లెక్క చేయకుండా మాట్లాడటం కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన దాఖలాలే లేవు.
మరి మరి మన మాదిరి ఎవరు? మన మాదిరి ఎవరు? ప్రియ సహోదరి, మన మాదిరి ఎవరు? మన ప్రభువునందు విశ్వాసం ఉంచాము కదా, ప్రభువుని వెంబడించడానికి నిశ్చయించుకున్నాం కదా, నిర్ణయించుకున్నాం కదా. మన మాదిరి ఎవరు? మన మాదిరి ప్రభు కాదా? అలా ఎప్పుడైతే ప్రవర్తించాడో ప్రభు, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. నీ గురించి నా గురించి తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నీ ప్రార్థన తర్వాత, నీ పరిచర్య తర్వాత, నీ కానుకల తర్వాత, నీ ఉపవాసాల తర్వాత, అన్నిటికన్నా ముందు ఆయన చెప్పింది చెయ్యి. ఆయన చెప్పింది చేయకుండా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఇవన్నీ కూడా దేవుని దృష్టికి ఎందుకు పనికిరావు. ఆయన చెప్పింది చెయ్యాలి. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, నువ్వు కుమారుడు అయినట్లుగైతే కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈరోజు తల్లిదండ్రుల్ని ఘనపరచడం నేర్చుకోవాలి. మనందరికీ తండ్రి అయిన దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులైన వాళ్ళు కూడా ఘనపరచబడే విధంగా వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో కుటుంబంలో చూపించగలగాలి. నీ బిడ్డలకు తెలియాలి, నీ ఇంట్లో తెలియాలి నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి, నువ్వు ఎంతగా సమర్పణతో ఉన్నావు దేవుని పట్ల, ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు దేవుని పట్ల. ఇవన్నీ నీ బిడ్డలు చూసి 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 ఒకానొక రోజు నువ్వు వెళ్ళిన మార్గంలోనే వాళ్ళు కూడా నడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నీ పిల్లలు చూస్తారు ఇవన్నీ కూడా. వాళ్ళు చిన్న వయసులో ఉండొచ్చు ఇప్పుడు, కానీ ఒక 20 సంవత్సరాలు వచ్చినప్పుడు లేదా 10 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చి నువ్వు ఎలా జీవిస్తున్నావో నీ బిడ్డలు అలా జీవించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యకాలంలో అంతా తల్లిదండ్రులు చేయవలసిందేంటి అని చెప్పనంటే, ఇదంతా కూడా ఒక సెషన్ లాంటిది, ట్రైనింగ్ సెషన్ లాంటిది పిల్లలకి, డిమాన్స్ట్రేషన్ లాంటిది పిల్లలకి. అంటే తల్లిదండ్రులు బిడ్డలకి చూపించాల్సిన టైం ఇదంతా కూడా. నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు చూస్తారా రాత్రులు నువ్వు చేసే ప్రార్థన? లేకపోతే ఆడకన్నా ముందు నువ్వు నిద్రపోతున్నావా? కొంతమంది పిల్లల కన్నా ముందు ఎక్కేస్తారు పడక. నిజం. అమ్మ లేమ్మా, అమ్మ లేమ్మా. నీ పిల్లలు చూడాలి, రాత్రి మా అమ్మ ఏం చేస్తుంది, రాత్రి మా నాన్న ఏం చేస్తున్నాడు, కూర్చొని రీల్స్ చూస్తున్నాడా, లేకపోతే కూర్చొని రీల్స్ చూస్తుందా, లేకపోతే నిద్రపోతుందా, లేకపోతే మా కోసం ప్రార్థన చేస్తుందా, ఇవే నీ పట్ల గౌరవాన్ని పెంచేవి ప్రియ సహోదరి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు స్పందించే విధానాలు, ఇవన్నీ కూడా నీ బిడ్డలు చూసి నిన్ను గౌరవించడం మొదలు పెడతారు. ఎందుకంటే మా నాన్న అందరిలాగా లేడు, మా అమ్మ అందరిలాగా లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళని చూస్తున్నారు కదా వాళ్ళు. మా నాన్న లోకంలో ఉన్న వాళ్ళలాగా లేరు, మా అమ్మ లోకంలో ఉన్న వాళ్ళలాగా లేదు. మా నాన్న ప్రత్యేకమైన వాడు, మా అమ్మ ప్రత్యేకమైన వ్యక్తి. నేను అనుసరించాలి వాళ్ళని అని బిడ్డలకు కూడా ఒక ప్రోత్సాహం తల్లిదండ్రుల ప్రవర్తన. కాబట్టి ప్రియ సహోదరి, తల్లిదండ్రులు గౌరవానికి తగినట్లుగా, ఘనతకు తగినట్లుగా ఒక చక్కటి మాదిరిని బిడ్డలకు చూపించాలి. అలాగే బిడ్డలు తల్లిదండ్రుల్ని ఘనపరిచే విధంగా, అలాగే గౌరవించే విధంగా, విధేయత చూపించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం జీవిస్తామో మన కుటుంబాలు దీవించబడటం మొదలవుతాయి. హల్లెలూయా. మన కుటుంబాలు అనేకులకి మాదిరికరంగా మారుతాయి. మన కుటుంబాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాయి. మన కుటుంబంలో దేవుని ప్రేమను ఇతరులు చూడగలగాలి. మన కుటుంబంలో దేవుని వాక్యాన్ని చూడగలగాలి. మన కుటుంబంలో దేవుని శక్తిని చూడగలగాలి. అప్పుడే మనం వేరే కుటుంబాలకి, ఇతరుల కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కాబట్టి మన తల్లిదండ్రుల్ని గౌరవిద్దాం, దేవునిని ఘనపరిచేలాగా జీవిద్దాం. నన్ను ఘనపరిచిన వారిని
నేను ఘనపరుస్తాను ప్రభు వాగ్దానం చేశాడు. నువ్వు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులని గౌరవిస్తూ ఘనపరుస్తూ దేవుని ఘనపరుస్తావో దేవుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను అందరి ముందు ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వరల్డ్ చెస్ ఛాంపియన్ అండర్ 20, అండర్ 19 ఎవరో తెలుసా మీకు? తనే. ఫుల్ నేమ్ ఏంటమ్మా? ప్రజ్ఞ. నాకు కూడా తెలుసు, బట్ ఫుల్ నేమ్ ఎవరికైనా తెలుసా? ఇంకెక్కడ వరల్డ్ చెస్ ఛాంపియన్ తను, తమిళనాడుకు చెందిన వ్యక్తి. తను తన చెల్లి అక్క వీళ్ళిద్దరు వెళితే వాళ్ళ అమ్మగారు ఎంత సింపుల్గా ఉంటారంటే అసలు ఇప్పుడు చదవచ్చా అన్నట్టుగా ఉంటారు ఆవిడ. కానీ ఆ ఇద్దరు పిల్లల వల్ల ఆ తల్లికి ఎంత ఘనత, ఎంత గౌరవం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ తల్లిని గౌరవిస్తారు అందరూ. కారణము ఆ పిల్లలు ఎదుగుతున్న విధానం, ఆ పిల్లలు ఘనతను సాధించిన విధానం. కాబట్టి మనం దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు. మన తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. కొద్ది మాటలు మీ వాక్యంలో నుంచి మేము చూడటానికి మీరు అవకాశం ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. ప్రభువా, నా మాట అగ్ని వంటిది కాదా, బండలని బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని ప్రభువా మీరు సెలవిచ్చారు. ఈరోజు నాయన మీ మాటలను బట్టి మేము నొచ్చుకోవడం కాదు కానీ, మీ మాటలను బట్టి మేము అభ్యంతర పడటం కాదు కానీ, మీ మాటలను బట్టి మా జీవితాలను పరీక్షించుకొని ఇదిగో నా ప్రియకుమారుడు, ఇదిగో నా ప్రియకుమార్తె మీ అందరిని నేను ఆనందించుచున్నాను అన్నట్లుగా మా ప్రవర్తన ఉండటానికి మీరే మాకు సహాయం దయచేయమని, మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నామయ్యా. వారిని తగిన రీతిగా గౌరవించటానికి, తగిన రీతిగా సన్మానించటానికి, తగిన రీతిగా వారి పట్ల విధేయత చూపించటానికి మీరు మాకు సహాయం చేయమని, మా ప్రతి అపరాధమును క్షమించమని, అవిధేయతను క్షమించమని, మీ మహిమార్థమై సాక్షాత్మై మేము జీవించినట్లు ప్రత్యేకంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది ధరించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. కాబట్టి మన హృదయాల్ని, మన జీవితాల్ని పరీక్షించుకుందాం. దేవునికి ఆయాస్కరమైన మార్గం మనలో ఏమన్నా ఉంటే వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెడదాం. దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షిని కలిగి జీవించినట్లు మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ మాటలను బట్టి ఎవరన్నా గాయపడ్డారేమో, నీ ప్రవర్తన బట్టి ఎవరన్నా దుఃఖపడుతున్నారేమో, నీ క్రియలను బట్టి ఎవరన్నా ఏడుస్తున్నారేమో, క్షమాపణ అడుగు. అలాంటి వారిని క్షమాపణ అడుగు. అలాగే ఎవరన్నా నిన్ను వారి మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ బాధ పెట్టి ఉంటే వారిని క్షమించు ప్రభువుని బట్టి.
ప్రభు నిన్ను క్షమించినట్లుగా నువ్వు వారిని క్షమించు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో కూర్చోవాలి. ప్రార్థన చేద్దాం. దేవుని దృష్టికి అభ్యంతరమైంది ఏదైనా సరే, ఆయాస్కరమైంది ఏదైనా సరే, వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మేము చేసిన అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం, అవిధేయతల నిమిత్తం మీరు సిలువేయబడ్డారు, మీ రక్తాన్ని చిందించారు, మా పాపానికి ప్రాయశ్చిత్తం చేశారు, బలిపశువుగా మారారు. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థతనిస్తున్నారు ప్రభువా. మీ రక్తము ద్వారా పాపాన్ని ప్రక్షాళన చేశారు, పాపి నీతిమంతునిగా తీర్చారు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించే అధికారాన్ని ఇచ్చారు, దేవునితో సమాధానపరిచారు, పాపిని పరిశుద్ధునిగా మార్చారు. ప్రభువా, రొట్టెను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ శరీరముగా మార్చండి. ద్రాక్షరసాన్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ రక్తముగా మార్చండి. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మేము తీసుకుంటూ ఉండగా ఆత్మీయ స్వస్థ, మానసిక స్వస్థ, శారీరక స్వస్థ దయచేసి మీ మహిమార్థమై సాక్షార్థమై జీవించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ముందుగా స్త్రీలు, తర్వాత పురుషులు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరం కలిసి కృతజ్ఞత కలిగిన హృదయంతో, మంచి మనస్సాక్షితో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందామండి. అందరు లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీ శరీరము నిజమైన ఆహారమని, మీ రక్తం నిజమైన పానీయమని, ఎవరైతే మీ శరీరాన్ని, మీ రక్తాన్ని తీసుకుంటారో వారిలో మీరు, మీలో వారు ఉంటారని, నిత్య జీవానికి వారు వారసులు అవుతారని మీరు సెలవిచ్చారయ్యా. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని తీసుకున్న మేము అయోగ్యులంగా కాక యోగ్యులంగా, పరిశుద్ధులంగా జీవించడానికి సహాయం చేయండి.
దేవ, మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము సేయరే సోదరులార మనాత్మలతో తండ్రి, ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో కలిపి ఇచ్చట ప్రేకిదియే కడవరి వచ్చియున్నదేమో, ఆచట మనమందరము కలసుకుని ఆనందింతుముగా. పరమ తండ్రితో ప్రభు యేసునితో పరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతో పరలోకమునందు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మరి సమయంలో మనం మన కానుకల్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి సమర్పించుకుందాం. పాట పాడుతూ ఉండగా దయచేసి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా,
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. దయతో తల్లంచండి. ప్రభా, కృపా కనికరము ప్రేమ వాత్సల్యం గల దేవ, మా ప్రభా మా రక్షక మీకు వందనాలు నాయన. ఈ పరిశుద్ధ దిన రోజున ప్రభా మీ బిడ్డలమైనటువంటి మేము మీ సన్నిధానంలో చేరి మీ నామం స్తుతించి మహిపచ్చి ఘనపరచడానికి కృప చూపించారు. మీకు వందనాలు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు జరిగినటువంటి ప్రార్థనలో, పాటల్లో, వాక్య పరిచర్యలో నా ప్రభా బలారథంలో తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. నా ప్రభా మీ బిడ్డలు వేసినటువంటి కానుకలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఆ కానుకలు ప్రభా నూరంతులుగా వారికి ప్రతిఫలం దయచేయమని వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించిన ఆయన, ఆశ్రయించిన ఆయన, సంఘాన్ని కాపాడి సంరక్షించిన ఆయన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి కాపాడండి ప్రభా. ఎవరు ఏ విధమైన అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత తీర్చిన ప్రభా. అనారోగ్యం ఉంటే ప్రభా ముట్టి స్వస్థపరచండి నా ప్రభా. ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుచున్నప్పుడు ప్రభా వారికి విడుదల కలిగించి సహాయం దైత్యం వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభా మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించిన ప్రభా. మరి సంఘ కాపరిని తన భార్యని బిడ్డల్ని దీవించి కాపాడి క్షేమకర ప్రయాణం దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. అయా ఈరోజు జరగబోయేటువంటి ఆ ఫ్యామిలీ ప్రేయర్లో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా, ఆశ్రయించిన ప్రభా. మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులందరినీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. తల్లులను మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా మరి తన తండ్రిని గౌరవిస్తూ ప్రేమించే విధంగా సహాయం దయచేయమని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని బహుగా ప్రేమించి మీ కృపలో వర్ధిల్లే విధంగా సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన వివిధ వృత్తులు చేసిన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి, కాపాడండి, ఆశ్రయించిన ఆయన. చేతి వృత్తులు చేసిన బిడ్డలందరూ తోడుకునండి ప్రభా. నా తండ్రి రకరకాల వెహికల్స్ని బిడ్డలు డ్రైవ్ చేస్తుండగా వారి చేతులను బలపరిచి దీవించి ఆశ్రయించిన ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల దీపం మీకు వందనాలు. మరి వచ్చే నెల 2వ తారీఖున నా ప్రభా చర్చి యానివర్సరీ ఉంది నాయన. మేమంతా కూడా ప్రభా సిద్ధపడే విధంగా సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభా మీరు దయచేసినటువంటి ఆహారం బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. ఆహారం కూడా దీవించి కాపాడి ఆశ్రయించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించిన ప్రభా నాయన. మరి ప్రతి ఒక్క బిడ్డ తోడుగా ఉండండి ప్రభా, అవసరాన్ని కూడా తీర్చండి. వారి కుటుంబాలని ప్రభా కాపాడి సంరక్షించమని, మీకే సమస్త మహిమ ఘనత కలులాగున సహాయం దయచేయమని. వారి యొక్క రాకపోకలు ఎందుకు ప్రభా మీరు తోడుగున్నాయన, వారి జాబ్స్లో మీరు తోడుగున్నాయన. బిడ్డలు చదువుతుండగా తండ్రి వారి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయని ప్రభా. చదువైపోయినటువంటి బిడ్డలకు ప్రభా ఉద్యోగాలు దయచేయని ప్రభా. వివాహం కావాల్సినటువంటి వారిని వివాహం దయచేయని ప్రభా. వృద్ధులైనటువంటి వారిని మరి చంటి బిడ్డల్ని, తల్లుల్ని మీరు దీవించి కాపాడి సంరక్షించమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని దీవించమని, కాపాడి సంరక్షించమని, మీకే సమస్త మహిమ ఘనత కలుగులాగున సహాయం దయచేయమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘననామను వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన కృపలో భద్రపరిచి దీవించి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగా నిన్నాడు. ఎత్తైన కొండలపై చీకటైన లోయలలో పరమగృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.